ఎవరిది కరెక్ట్ అనేది ఏం లేదు. అది బయటకు వచ్చింది కాబట్టి మీరు అంటున్నారు. అలాంటి బోల్డ్ అన్నీ వస్తాయి, రోజుకి చాలా ఘటనలు వస్తాయి. కాకపోతే అది ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ అయ్యి వైరల్ అయింది కాబట్టి అడుగుతున్నారు. అందులో ఆ అమ్మాయి వైరల్ అవ్వడం కోసం ఆమె అట్లా చేసింది. కాకపోతే ఒక నిండు ప్రాణం అయితే బలైపోయింది. మహిళా కమిషన్ లాగే పురుష కమిషన్ కూడా ఉంటే మాకు పురుషులకు అయితే న్యాయం జరుగుతుంది అన్నమాట. అంటే ఆ అమ్మాయి దగ్గర వీడియో ఉన్నప్పుడు అతను అక్కడే అడగొచ్చు కదా, కావాలని వైరల్ అవ్వడానికి ఏమైనా ప్రయత్నం చేసిందంటారా? ఆ అమ్మాయి ఆ వీడియో మీరు క్లియర్గా చూసినట్టు, మీరు ఒక వీడియో చూసుంటారు, నేను ఒక 10 వీడియోలు కూడా చూశాను ఆ అమ్మాయివి. అందులో అమ్మాయి ఎక్కువ అమ్మాయే ఆయన దగ్గరికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే బస్సు కుదుపుల వల్ల చెయ్యి తగిలితే తగలచ్చు, కానీ ఆయన అయితే కావాలని అయితే అట్లా చేయట్లేదు. సో ఇది కింద కొంచెం చాలామంది సోషల్ మీడియాలో ఏమంటే ఏది నీతి ఏది న్యాయమో తెలియకుండా కింద కామెంట్లు పెడతా ఉంటారు కదా ఉస్తాదులు. ఆ కామెంట్ల వల్ల అతను సూసైడ్ చేసుకున్నాడు. ఆ కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి. ఆ వీడియో అమ్మాయి తీయడంతో పాటు నవ్వుతా కనిపిస్తా ఉంది అందులో. నిజంగా అదే ఆ అమ్మాయికి నిజంగా అక్కడ ఇబ్బంది కలిగి ఉంటే ఆ అమ్మాయి అక్కడే అతన్ని అట్లా చేస్తుంటే చెప్పు తీసి కొట్టచ్చు. కానీ ఆ అమ్మాయి ఏమనుకో వైరల్ అవ్వాలనుకుంది కాబట్టి ఆ అమ్మాయి వైరల్ అయింది. కానీ ఒక నిండు ప్రాణం అయితే బలి అయిపోయింది అనమాట. ఇప్పుడు అమ్మాయిని ఏం చేయాలంటారు? యాజ్ పర్ లా ఏముంటే అదే చేయాలి. అసలు మహిళలకి ఏంటంటే చేసే రైట్స్ ఉన్నాయి. అసలు మహిళలకి అన్ని చట్టాలు వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఆమె వెళ్తుంది, సైన్ పెడుతుంది, బయటకు వచ్చేస్తుంది, ఏం జరగదు. కాకపోతే ఒక నిండు ప్రాణం అయితే పోయింది. అమ్మాయి లాంటి వాళ్ళు ఇంకొంతమంది అట్లనే వీడియోలు తీసి ఫేమస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఏం చదువుతారో అలాంటి సజెషన్స్ ఇస్తారు. ఈ వీడియో అయినా ఇప్పుడు నిండి కనువిప్పు కావాలి చాలా మంది సోషల్ మీడియా వ్యక్తులకి. అంతా ఒక నిండు ప్రాణం పోయింది కాబట్టి కేరళలో జరిగిన విషయం ఇక్కడ వరకు వచ్చిందంటే ఇక్కడ కూడా చాలా జరిగి ఉంటాయి. కాకపోతే అవి మీడియా వరకు రాలేదు అంతే.